హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళితే తన తండ్రి వైపు బంధువుల మధ్య వచ్చిన ప్రాపర్టీస్ ఇష్యూస్ కారణంగా పుట్టి పెరిగిన హోమ్ వదిలేసి సిటీకి వెళ్ళిపోతాడు అరవింద్ స్వామి. అండ్ బాబాయ్ కూతురు మ్యారేజ్ కోసం చాలా ఇయర్స్ తర్వాత విలేజ్‌కి వస్తాడు కార్తీ. కార్తీ చాలా సరదాగా కలిసిపోయి బోలెడన్ని కబుర్లు చెబుతూ అరవింద్ స్వామి ఎక్కాల్సిన బస్ మిస్ చేయించి మరీ ఇంటికి తీసుకొని వస్తాడు. అండ్ విలేజ్ నుండి మళ్ళీ సిటీకి వచ్చేసిన అరవింద్ స్వామికి ఆ బంధువు ఎవరు అనే ప్రశ్న మాత్రం మనసులోనే మిగిలిపోతుంది. అండ్ అసలు అరవింద్ స్వామికి ఈ బంధువు ఎలాంటి చుట్టం, అతని పేరేమిటి, అతడి ద్వారా అరవింద్ స్వామి తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటి అనేది సత్యం సుందరం మూవీ. మూవీ ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళితే కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు మానసిక అలసట దూరమవుతుంది. లైఫ్‌లో మర్చిపోలేకపోయిన గుర్తురాని అనుభవాల్ని, మనసు లోతుల్లో పాతుకుపోయిన అనుభూతిని తవ్వి తీసిన మూవీ 'సత్యం సుందరం'. అరెరే! అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం సేపు అరవింద్, కార్తీల యాక్టింగ్ కొనసాగితే బాగుండు అనిపిస్తుంది. మంచి మూవీ చూశామన్న సంతృప్తితో థియేటర్ నుండి ఆడియన్స్ మనసంతా ఆనందాన్ని నింపుకొని ఇంటికి వెళతారు. అండ్ తమిళంలో సింక్ సౌండ్‌తో మూవీకి తెలుగు డబ్బింగ్‌లోనూ సింక్ సౌండ్ ఎఫెక్ట్ కంటిన్యూ చేద్దామని చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. అండ్ కార్తీ డబ్బింగ్ ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా ఉంటుంది. చిన్నపాటి మైనస్ తప్పితే 'సత్యం సుందరం' ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో మూవీని ఖచ్చితంగా థియేటర్‌లో ఒకసారి చూడొచ్చు. ఇక మెయిన్ ఫోకస్ వచ్చేసరికి అమ్మ ఒడిలో సేద తీరినంత సంతోషాన్నిచ్చే 'సత్యం సుందరం'. అండ్ రేటింగ్ వచ్చేసరికి 3.5/5. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.